భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పేదవాళ్ళు వైద్యం విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తర కార్యక్రమం 17 మెడికల్ కాలేజీ నెలకొల్పితే ఈ రోజు లంచాలు తీసుకొని చెంచాగాళ్ళకి అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారు అందరూ నాతో గొంతులో గొంతు కలుపుతూ నేను ఉంటే ఎంత అంటా మీరు పోతే ఎంత అనాలా 10,000 రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు ప్రభుత్వానికి పేదవారికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు అది అమ్ముకుంటున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత ప్రతి ఒక్కరూ దర్జాగా ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఉచితంగా వైద్యం అందించుకుంటే అటువంటి దాఖలాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అతని తమ్చాగాళ్ళకి ఈ రోజు లంచాలు తీసుకొని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత ప్రతి ఆడపడుచుకి నెలకి 1,500 సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈ రోజు తుంగలో తొక్కుతున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళ కొడుకు కేవలం మంత్రివర్గం ఇచ్చిన ఈ లోకేష్ ఉంటే ఎంత ఇలా ప్రతి కార్యక్రమం మీరు చూసుకుంటూ పోతే ఈ రోజున కేవలం అక్రమ కేసులు పెట్టి బనాయించి ఈ రోజు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు. మన అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు అన్యాయంగా జైల్లో పెట్టారు. అయినా పర్లా కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి రాజ్యాన్ని సాధించిన గుర్తుపెట్టుకోండి. అటువంటి నాయకుడి పాలనలో అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎవ్వరం కూడా దీనికి భయపడేదే లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఒకటే భరోసా, రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే గతంలో ఉన్నది ప్రభుత్వం ఎవరైతే మీ మీద చేయేశారో ఎవరైతే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారో అదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతాయి సోదరులారా, గుర్తుపెట్టుకోండి. అందుకే అందరం చేయి కలిపి ఈ రోజున ఈ 17 మెడికల్ కాలేజీ రక్షణ కొరకు ముందుకు పోతున్నాం. ఏది ఏమైనా ఈ ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.